విశాఖపట్నంలో అరిలోవ చిన్నగదిలి ప్రాంతంలో కుటుంబ కలహాలు రక్తపాతానికి దారితీస్తాయి. సొంత అన్నపై కత్తితో దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆస్తి వివాదమే దాడికి కారణంగా పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని రౌడీ షీట్ కూడా ఓపెన్ చేసినట్టుగా అరిలోవ సీఐ శ్రీనివాస్ వెల్లడించారు. సంతోష్ కుమార్ అని చెప్పేసి వ్యాన్ డ్రైవర్ అండ్ ఆటో డ్రైవర్. ఇతను ఇంట్లో లాస్ట్ కొన్ని ఫ్యూ మంత్స్ నుంచి వైఫ్ తోని సెపరేషన్ గా ఉండి సింగిల్ గా ఉంటున్నారు. వాళ్ళ ఓన్ బ్రదర్ రాజు, ఎవరైతే పెరిమాల్ రాజు అని అతను ఉన్నాడో, వాళ్ళ తమ్ముడికి అన్నకి కూడా లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కొన్ని డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఏంటంటే ఎవరైతే ఎక్యూజ్డ్ అయితే రాజు ఎవరైతే ఉన్నాడో అతని తర్వాత గోల్డ్ వాళ్ళ అన్న తీసుకున్నాడని, వాళ్ళ అత్తగారు గోల్డ్, అతని గోల్డ్, తర్వాత వాళ్ళ వైఫ్తోని ముందేదో ఫోన్లోని మిస్కమ్యూనికేషన్ అంటే కమ్యూనికేషన్లోని ఫోన్లో మాట్లాడినప్పుడు మిస్బిహేవ్ చేస్తున్నట్టుగా మాట్లాడినట్లు ఈ డిస్ప్యూట్స్ మీద 10వ తారీఖున అంటే నిన్న కాక మొన్న సాయంత్రం 5 గంటలకి విక్టిమ్ ఎవరైతే ఉన్నాడో సంతోష్ ఇంటికి వెళ్ళి సాయంత్రం అతను మొబైల్ చూసుకుంటున్నప్పుడు అతనితో వాగ్వాదం జరిగి ఇతనితో తీసుకుని వచ్చిన ఫోల్డెడ్ నైఫ్ని స్టాప్ చేశాడు. 2 సార్లు అతని లెఫ్ట్ సైడ్ చెస్ట్ మీద ఒకసారి, రైట్ సైడ్ రిబ్స్లో కూడా స్టాప్ చేయడం జరిగింది. ఇమీడియట్గా ఆల్మోస్ట్ ఒక ఇంజరీ ఏమో 3.5 ఇంచెస్ డెప్త్, తర్వాత ఇంకో ఇంజరీ 2.5 ఇంచెస్ డెప్త్ ఇంజరీ స్టాప్ చేసిన తర్వాత నైబర్స్ ఇతను విక్టిమ్ సంతోష్ కేకలు వేసేసరికి చుట్టుపక్కల అందరూ వచ్చేసరికి అతను ఇమీడియట్గా అక్కడి నుంచి అబ్స్కాండ్ అయిపోయాడు.